ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం. టోసర్ అనే వ్యక్తి దాసగను కీర్తనలు విని సాయిబాబా వద్దకు వచ్చాడు. సాయిబాబా వారు ఇతనితో ఎన్నడూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ టోసర్ మసీదులో బాబావారిని చూస్తూ ఒక మూల కూర్చునేవాడు. బాబావారు ఏవో కథలు చెబుతున్నట్లుగా టోసర్కి సంబంధించిన అన్ని విషయాలు అక్కడ వారికి చెప్పేవారు. అప్పుడప్పుడు ఎవరికో చెబుతున్నట్లుగా అతనికి ఆధ్యాత్మిక బోధలు గావించేవారు. ఒకసారి బాబా ఆవేశంగా, కనబడుతున్న ఈ సృష్టి అంతా ఒకే శక్తితో నిండి ఉంది. కేవలం మానవుని భ్రమ వల్లనే ఇలా అనేకంగా కనపడుతున్నది అని చెప్పారు. అది టోసర్ విన్నాడు. ఆ స్థితి ఎలా ఉంటుందో అతనికి అర్థం కాలేదు. కానీ ఆ మాటలనే పదే పదే మననం చేసుకుంటూ తన గదికి వెళ్ళాడు. గదిలోనికి ప్రవేశించగానే వారికి అద్భుతమైన దివ్యానుభూతి కలిగి సృష్టిలోని భేదాలు సమస్తం నశించి మొత్తం ఒక్కటిగా ఉన్న ఆత్మదర్శనం కలిగింది. సాయినాథుడు తన దివ్యశక్తితో అనుభూతిని అందించి తన కోరిక తీర్చారని భావించిన టోసర్ ఎంతో ఆనందించాడు. నీ చేతికి పగ్గాలను అప్పగించితి, నా కర్మ వల్ల నేను దారి తప్పితి. నీ చేతికి పగ్గాలను అప్పగించితి, నా కర్మ వల్ల నేను దారి తప్పితి. సాయి నీవే తోడు నీడని నమ్మితి, సాయి నీవే తోడు నీడని నమ్మితి. ఏ తోడు లేక నేను పరితపించితి, ఏ తోడు లేక నేను పరితపించితి. సాయి నీకు తెలుసు నా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము.